నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే నాన్న. ఇప్పుడు మనం న్యూస్ చూస్తూ ఉన్నామండి, సీరియల్ యాక్టర్ చందు చనిపోయినటువంటి విషయం. అంతకుముందు సీరియల్ యాక్ట్రెస్ అమ్మాయి పవిత్ర చనిపోవటము, దాని తర్వాత ఈయన చనిపోవటము, ఈ వరుస ఇన్సిడెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే వాళ్ళ కుటుంబంలో, దాని తర్వాత సమాజంలో రకరకాల కథనాన్ని వినాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఏం చెప్తారు ఇటువంటి ఇన్సిడెంట్స్కి అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, మీరు చూసిన విధానాన్ని బట్టి యాక్చువల్గా జరిగింది ఏంటి, మనం ఏ కోణంలో నుంచి దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఒక మాట చెప్తాను నాగరాజ్, మన ఎపిసోడ్ స్టార్ట్ చేయటం మొదలు పెట్టినప్పుడు చాలా మంది నవ్వారు. ఏం నవ్వారు? కుటుంబం గురించి ఎవడు ఆలోచిస్తాడండి, ఫ్యామిలీ గురించి ఎవడు మాట్లాడితే ఎవడింటాడండి, రిలేషన్షిప్ ఇప్పుడు ఎక్కడున్నాయండి, అదండి ఇదండి ఎవడు చూస్తాడండి అని. కానీ కొన్ని వేలు చేసాం మనం, కొన్ని వేల ఎపిసోడ్స్ కేవలం దేని మీద మాట్లాడడం? సంబంధాల మీద. ఏ సంబంధాల మీద? కుటుంబం యొక్క సంబంధాల మీద, వ్యక్తుల మధ్య ఉండేటటువంటి అనుబంధాల మీద, ఆత్మీయతల మీద, వాళ్ళ కుటుంబం పట్ల ఉండే బాధ్యతల గురించి మనం కొన్ని వేల ఎపిసోడ్స్ మనం మాట్లాడాం. ఎవరు ఎన్ని మాట్లాడినా మనం మాత్రం ఆపను లేదు, వాటిల్ని ఎవరు వ్యతిరేకించినా కూడా మనం భయపడను లేదు. కానీ ఇవాళ ఈ రోజు ఎవడెత్తుకోవాలన్నా కూడా అది ఒక డిక్షనరీ కింద ఉండిపోయినాయి ఆ టాపిక్స్ అన్ని. ఇవాళ ఆ తర్వాత కూడా చాలా మంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా కుటుంబ బంధాల గురించి మాట్లాడడం అనేది మనం చాలా మందిని చూసాం. అయ్యో పుట్టుకొచ్చారు, దానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు, అంటే ఇది సందర్భం కాదు కానీ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. అప్పుడు చూడండి, అంతకు ముందంతా వీళ్ళు ఏం గురించి మాట్లాడేవారు? డిప్రెషన్ల గురించి, మానసిక వ్యాధుల గురించి, మానసిక స్థితుల గురించి మాట్లాడేవాళ్ళు తప్ప అది ఎందుకు వస్తున్నాయి, దేని ద్వారా వస్తున్నాయి, వస్తుంది అనేటటువంటిది మనం ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ ఇచ్చామో దానికి, ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ఓహో కుటుంబం అంటే ఇది, దీన్ని ఇలా స్ట్రక్చర్ గా చూడాలి, ఒక మదర్ లవ్ ని ఇలా స్ట్రక్చర్ గా చూడాలి, ఒక ఫ్యామిలీని ఇలా స్ట్రక్చర్ గా చూడాలి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇలా చూడాలి. ఈ వీటిలో తప్పులు ఎక్కడైనా ఉంటే మీరు మైక్రో లెవెల్లోకి వెళ్ళి ఆ మైక్రో లెవెల్ నుంచి లాగే విశ్లేషణ చేసి మరి ఇది అని చెప్పిన తర్వాత మన వీడియోస్ కింద పెట్టినటువంటి వాళ్ళు ప్రియా చౌదరి గారు దీని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది అని కింద కామెంట్ బాక్స్ లో పెట్టిన సందర్భాలు కోకొల్లు ఉన్నాయి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఇవాళ దీన్ని ఎలా చూడాలి, తప్పుగా చూడాలా, ఇంకొక రకంగా చూడాలా అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక విషయం నేను చెప్తాను నాగరాజ్ గారు, ఫస్ట్ నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అసలు పట్టించుకోలేదు, అసలు నేను ఇగ్నోర్. ఎందుకంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి, పొద్దున్న లేస్తే యాక్సిడెంట్లు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఇది జరుగుతాయి. టీవీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇంటర్వ్యూలు వేస్తున్నారు, ఏదో ఒక పర్సన్ అయితే మాత్రం హైలైట్ అవుతున్నాడు, ఏదో జరుగుతున్నాడు, అది కూడా తీసి పక్కన పెట్టు. కానీ సడన్గా ఇవాళ సూసైడ్ అనేటటువంటి ఒక థాట్ ఒక్కసారి మనుషులందరినీ ఒక్కసారి అయోమయానికి గురి చేసింది. ఏ అయోమయానికి గురి చేసింది అని అడుగు. అసలు ఈ పిల్లాడిది అమర ప్రేమ, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అంత అద్భుతమైన పవిత్రమైనటువంటిదా? ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలనా వద్దా? మాట్లాడుకుంటే ఇది సహేతుకమైనది కాదు, మాట్లాడుకోకుండా ఉండాలంటే ఇది ఎలా జరిగింది? ఆవిడ చనిపోవడం ఏంటి, ఆవిడ చనిపోయిందని ఉండలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఇంత అద్భుతమైన ప్రేమ బంధం ఏంటి అని. ప్రేమ బంధం ఏది కాదు, వాస్తవం చెప్తున్నా, ఉన్మాదం అంటారు దీన్ని, ఉన్మాదము. అతని సిచ్యుయేషను ఒకసారి మీరు గమనించండి, మొదటి నుంచి అదే ప్రవర్తనతోటి ఉన్నాడు అతను. ఎలా ఈమె ప్రేమను అంగీకరించటం కానీ, ఈమెతోటి పరిచయాలు అవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బయటికి రాలా. బట్ ఎప్పుడైతే ఈమెతోటి కలిసి జీవించడం అనేది అతను మొదలు పెట్టాడో, ఒక గ్రాటిట్యూడ్ ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అతని గ్రాటిట్యూడ్ ఉంది, ఎందుకంటే అతనికి స్క్రీన్ మీద అద్భుతమైనటువంటి జీవితాన్ని వదిలేసుకుని వచ్చి ఒక పిచ్చి స్క్రీన్ మీద కనిపించాలనేటటువంటి ఒక పిచ్చితోటి అతను వచ్చి అక్కడ కుదేలైపోతే ఈమె ఒక సపోర్ట్ ఇచ్చింది, సపోర్ట్ తోటి నిలబడ్డాడు. ఎంతవరకు ఉండాలి? నిజంగా చెప్తున్నా, పొద్దున్న లేస్తే నీకు కానీ నాకు కానీ మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు, మన ఏజ్తో సమానంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని హెల్ప్లు చేస్తున్నారు నాగరాజ్? అవును. ఆ హెల్ప్ చేసినందుకు మనం ఏ కృతజ్ఞతతో ఉంటున్నాం? కృతజ్ఞత ఇచ్చే హెల్ప్ చేసిన వాడితోటి నీకంటే పెద్దవాడైతే ఒక అన్నగానో, నీకంటే చిన్నవాడైతే తమ్ముడుగానో, నీ సబార్డినేట్ అయితే ఒక ఫ్రెండ్ గానో తీసుకుంటున్నావు. ఏదో ఒక రిలేషన్ అక్కడ ఉంటుంది, ఫ్రెండ్ లేదా తోడబుట్టినాళ్ళు, లేదా నీకంటే చిన్నవాళ్ళు అయితే నీ స్టూడెంట్ గానో ఉన్నాయి. ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి?
పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పర్ఫెక్ట్. అంటే గ్రాటిట్యూడ్ లెవెల్ ఎంత ఉండాలో అంతే. ఎస్, ఆ గ్రాటిట్యూడ్ లెవెల్ ని నువ్వు దేనితోటి అనుసంధానం చేసుకున్నావు? నీకు ఏ విధంగా హామ్ చేయనటువంటి ఒక రిలేషన్ లోకి తీసుకొని వెళ్ళావు. అర్థమైందా? నువ్వు ఎందుకు అలాగే నీకంటే పెద్దదాన్ని ఇక్కడ ఉన్నా, ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసి వచ్చినాం మనము. ఎంతైనా సరే, ఎంత ఇది చేసినా కూడా టక్కమని నువ్వు నన్ను అమ్మ అని ఎందుకు పిలిచినావు? నేనెందుకురా నిన్ను అరే ఊరే నా బిడ్డ అని నేనెందుకు మాట్లాడుతున్నాను? ఈ రిలేషను ఎన్ని సంవత్సరాలైనా ఎవరికి ఫరక్ పడదు, ఏ కుటుంబాన్ని నాశనం చేయదు, ఏ వ్యక్తిగత జీవితాల్ని చిన్నాభిన్నం చేయదు, ఏ వ్యక్తిని కూడా ఇలాంటి ఉన్మాదమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళదు. ఉన్మాదం అని నేను ఎందుకు అంటున్నాను అనంటే, నీ వయసు ఏంటి, ఆమె వయసు ఏంటి, వయోభేదాలు కూడా ఇక్కడ పనిచేస్తాయి. ఇతని యొక్క గ్రాటిట్యూడ్ ఎల్లలు దాటిపోయింది. దాన్ని గ్రాటిట్యూడ్ అనాలా లేకపోతే ఇంకేమనాలి? రైట్, ఇతని గ్రాటిట్యూడ్ ఎల్లలు దాటిపోయింది, ఆవిడ పట్ల చూపించాడు. మరి ఆవిడ ఏ గ్రాటిట్యూడ్ తోటి ఇతన్ని ఇన్వైట్ చేసింది జీవితంలోకి? ఇది ఒకటి మనం ఆలోచించాలి కదా. ఆలోచించాలా వద్దా? మనం ఇక్కడ ఒక వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అందరు చూస్తున్నారు ఏంటి అంటే, అతను గ్రాటిట్యూడ్ తోటి ఉన్నాడండి అని అంటే, గ్రాటిట్యూడ్ అంటే పెళ్ళం పిల్లల్ని వదిలేయాలా అంటే, నీ ఒక్క దీన్ని స్క్రీన్ మీద చూపించుకోవాలి. నీ చిరకాల కోరిక, చిరకాల వాంఛ తీర్చినందుకు నువ్వు నీ కుటుంబాన్ని, నిన్ను కన్నవాళ్ళని, నువ్వు కట్టుకున్న వాళ్ళని కూడా వదిలేసేసి తాత్కాలికమైనటువంటి వచ్చిన ఒక మనిషిని, ఆ మనిషిలోకి అది కూడా ఈడు జోడు కాదు, ఆ సంబంధం రిలేషన్ కూడా కరెక్ట్ రిలేషను కాదు, మీరు అర్థం పర్థం లేనటువంటి రిలేషన్లోకి, ఒక ఉన్మాదం, ప్రేమోన్మాదంలోకి వెళ్ళిపోయి మీరు ఒక రిలేషన్ని పెట్టేసేసుకొని మీ హద్దులు దాటేసేసి దాన్ని ప్రపంచానికి ఏం చూపించారు? వీఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నారు. ప్రపంచం ఎందుకు నోరు మూసుకుంది నాగరాజు? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదా వీళ్ళు చేస్తున్నది తప్పు అన్న సంగతి? ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు అని అంటే, మా జీవితం మా ఇష్టం అని చెప్పేసి ఒక ఏడుపులు ఏడుస్తున్నారు కదా ఇప్పుడు అందరూ కూడాను. నీ వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు నన్ను ఎంత అమ్మ అని పిలిచినా, అరే ఏంట్రా నేను మాట్లాడితే, నా ఇష్టం అమ్మా, తర్వాత చూసుకుందాం, నీదేమన్నా ఉంటే మాట్లాడేస్తాం. ఆ స్థితి వచ్చేసింది ఇవాళ. అవును, ఆ స్థితి అందరిలోనూ ఎవడేమైపోతే నాకేంటి, నేను బాగున్నాను, నాన్ను గురించి క్వశ్చన్ చేసే హక్కు నీకెవరిచ్చారు అంటున్నారు. రైట్, బాగుంది, కానీ నువ్వు ఇలా విచ్చలవిడితనంగా ఉండే హక్కు నీకెవడిచ్చాడ్రా అని తిరిగి అడిగేవాడు ఉన్న రోజున అన్ని సంసారాలు బాగుంటాయి, అన్ని జీవితాలు బాగుంటాయి. మరి దీన్ని ఎలా చూడాలండి? అంటే మీరు ఉన్మాదం అని చెప్పారు కదా, పర్వర్టెడ్నెస్ అంటారు కరెక్ట్ గా ఇంగ్లీష్ పదం వాడడానికి. ఎందుకంటే హద్దులు మీరి ఏది ఉండొద్దు నాన్న, ఏది హద్దులు మీరి ఉండొద్దు. ఇప్పుడు కొన్ని కాపురాలు చూస్తున్నాం మనం, మళ్ళీ కుటుంబ విషయానికే వద్దాం. తల్లికి విపరీతమైన ప్రేమ కొడుకు మీద ఉంది అని అంటే, ఆ కొడుకు కాపురం సంకరాగిపోద్ది. అవునా కదా? అవును. పెళ్ళాంత కాపురం చేయనివ్వదు, పిల్లలతో సరిగ్గా ఉండనివ్వదు. ఎందుకు అని అంటే, తన ప్రేమను ఇంకొకరు పనిచేసుకుంటున్నారేమోననేసి. తల్లి కొడుకుల మధ్య హద్దులు దాటినటువంటి ఆ ప్రేమ అనుబంధాలు కూడా సంసారాల్ని నాశనం చేస్తాయి. అటువంటప్పుడు పరాయి వాళ్ళ పట్ల నువ్వు చూపించేటటువంటి గ్రాటిట్యూడ్కి ఒక హద్దుగి, అది అక్కా చెల్లి అనాల్సిన అవసరం లేదు, అమ్మ అని అనాల్సిన అవసరం లేదు. గ్రాటిట్యూడ్ చూపించాలంటే ఒక ఫ్రెండ్గా కూడా నువ్వు రిసీవ్ చేసుకోవచ్చు. కానీ దానికి మించి వెళ్ళిపోయారు అనంటే, ఏ అనైతిక పరిస్థితుల్లో మీరు ఉన్నారు, ఏ అసహజమైనటువంటి ఫ్రెండ్షిప్లో మీరు ఉన్నారు. దీన్ని ప్రకృతి ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది నాగరాజ్? ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అది మనం ఈరోజు ప్రత్యక్షంగా చూసాం. ఎందుకు చూసామో చెప్తా. ఎన్నో జరుగుతున్నాయి కదండి, ఎంతోమంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారండి అనంటే, నన్ను అడుగురాబోయ్, నేను చెప్తా. ఆ రిలేషన్షిప్లన్నీ తేలేదు మా దగ్గరే, నా దగ్గరో లేకపోతే అడ్వకేట్ల దగ్గరో. ఎందుకు కొట్టుకు సస్తున్నారు, డిప్రెషన్లోకి పోతున్నారు. ఎందుకు డిప్రెషన్లోకి పోతున్నారు అనేది దిస్ ఇస్ ద పాయింట్. ఇక్కడ నేను కరెక్ట్గా చెప్తా. గిల్ట్ అనేది ఒకటి వచ్చి చేరుతుంది. నా భార్య బిడ్డలను వదిలేసి వచ్చానే అని ఏదో ఒక రోజు వీడికి వస్తుంది. నా భర్తని, నా పిల్లల్ని వదులుకొని వచ్చాను అని ఈమెలో గిల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది. ఎందుకంటే వెనక రియాలిటీ కంటికి ముందు 100% కనిపిస్తుంది. దాన్ని తట్టుకోలేనటువంటి సిచ్యుయేషన్ లో ప్రేమ ఎల్లకాలం అలా తేలియాడదు. ఎప్పుడు సినిమాల్లో చూపించినట్టుగా. సినిమాలు కూడా పెళ్ళైన తర్వాత కట్ అవుతాయి, శుభం కార్డు ఎత్తారు. అసలు జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా? మైనస్ లో ఎప్పుడు కూడా శుభం కార్డులు ఎక్కడ వేస్తారు అనంటే, అసలు మొదలయ్యే జీవితం దగ్గర ఇక్కడ ఇది ఇంతటితోటి ఎందుకు ఆపేస్తారంటే, ఇది చాలు, ఇంకా ముందుకు వెళ్ళొద్దు. వెళ్తే అన్నీ కూడా దీనికున్న బ్యూటీ పోతుంది. ఏ బంధంలోనైనా సరే ఒక హద్దు ఉండాలి. సంసారంలో కూడా మా గురువుగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, బిడ్డ సంసారంలో నువ్వు ఉండు, నీలో సంసారం పెట్టుకోకు అనేవాడు. అర్థం ఏంటి?
అంటే నీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించు. ఎవరు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినా నువ్వుగానే ఉంటావు. నీ వ్యక్తిత్వం నీలో ఉంటుంది. నీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరతావు. నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా లీడ్ చేసేయగలుగుతావు. అదే నీలో సంసారం ఉందనుకో, నీ భార్య మాటినట్లేదు, నీ భార్య ఏంటో, నీ తల్లేవో, నీ తల్లి మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నావు, నిన్ను తప్ప నీ తమ్ముడినో చెల్లినో చూస్తుంది, బాధేగా. అలాగే నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావు, నిన్ను తప్ప వాళ్ళ అమ్మ నాన్న ఎక్కువ చూస్తుంది, బాధేగా. నీ పిల్లలు బాగా చూస్తున్నావు, వాళ్ళకేం కావాలో నీ నుంచి అన్ని తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తున్నారు, బాధేగా. నీ బాధ్యతగా తండ్రిగా నువ్వేం చేయాలో అన్నీ ఇవ్వు, తల్లిగా నువ్వేం చేయాలో అది నువ్వు చెయ్యి, అలాగే కొడుకుగా నువ్వేం చేయాలో చెయ్యి, అన్నీ చెయ్యి. వాళ్ళు నీ మాట వినలేదనుకో, నీకు ఒక రియాలిటీ వస్తుంది, వాళ్ళని ఎంతవరకు నువ్వు కరెక్ట్ చెయ్యాలి. ఎప్పుడైతే బంధం నీలో ఉందో నువ్వు కరెక్ట్ చేయలేవు, వాళ్ళని కరెక్ట్ చేయలేవు. ఎందుకంటే ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఎందుకంటే నీలో అది ఉంది, ఆ సున్నితత్వం ఉంది, ఆ దాని బ్రేక్లు వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ముందుకెళ్ళలేవు, జీవితం సజావుగా సాగదు. బీ ప్రాక్టికల్. ఇక్కడ నేను దీంతో ఎందుకు పోల్చానంటే, ఇతను అమ్మాయితోటి సరిహద్దులు దాటేసేసి బంధాలను వదిలేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, ఎప్పుడైనా తిరిగి ఇంటికి వచ్చాడు అని అంటే, అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను, రాత్రి 12ంటికి కొట్టడం మొదలు పెడితే 5 వరకు కొట్టేవాడు అని. తనని తాను క్షమించుకోలేనటువంటి తత్వం అది. అండర్స్టాండ్? అక్కడ వదిలేసి రాలేనటువంటి ఇది, అంటే అన్ని తనలో పెట్టేసుకున్నాడు. ఆ బంధంలోకి తను వెళ్ళిపోలా, తనలోకి ఆ బంధాన్ని తెచ్చేసుకున్నాడు. అక్కడ వదిలి రాలేడు, ఇక్కడ కలిసి ఉండలేడు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ అతనికి ఏమనిపించింది అనంటే, విపరీతంగా ఆమె చుట్టూ తన ఆలోచనలు కానీ తన స్థితిని కానీ, అక్కడ ఆమె కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనిషికి వయోభేదాలను ఎందుకు ఇస్తాడయ్యా? బంధాలని మనం ఎందుకు ఏర్పరచుకున్నామయ్యా? ఒక సమాజాన్ని మనం ఎందుకు సృష్టించుకున్నామయ్యా? అటవిక మనుషుల్లాగా గుడ్డలుడి తీసి తిరుగుదామా? వాళ్ళలాగా మనం బ్రతుకుదామా? ఇంత నాగరికతను ఎందుకు నేర్చుకున్నాం? ఒక సమాజాన్ని ఏర్పరచుకున్నాం, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం, వైవాహిక బంధాన్ని తెచ్చుకున్నాం, మనకంటూ ఒక కుటుంబాన్ని, ఆ సమాజాన్ని ఏర్పరచుకుని దాంట్లో సుఖ సంతోషాలతో ఉండడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామా లేదా? ఎప్పుడైనా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా పక్కింటి కొత్తాళ్ళు వచ్చారు అనగానే ఇమీడియట్గా ఈ భార్య భర్తను ఏమని పరిచయం చేస్తుంది? మీ అన్నయ్య గారు ఇప్పుడే బయటకు వెళ్ళారండి అని వస్తుంది. కారణం ఏంటి? ఒక బంధం అక్కడ పెట్టేస్తుంది. నీ హద్దు అక్కడ వరకే, రావద్దు నా ఇంట్లోకి వచ్చినా మా జీవితాల్లోకి రావద్దు. ఎలా అండి అంటే, ఇవాళ ఇన్సిడెంట్ చాలా పెద్ద కేస్ స్టడీ. అయ్యో, ఎందుకంటే నా దగ్గరికి వచ్చి ఎన్నో సొల్యూషన్స్ ఇక్కడ ఈ విషయంలో నాకు చెప్పడానికి నా దగ్గర బోల్డన్ని ఉన్నాయి. ఎలా చూడాలి అసలు దీన్ని? ఏ కోణంలోంచి చూసి మనం? ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఒక బౌండరీ గీసుకోవాలి మన చుట్టూ, రైట్? ఆ బౌండరీలో నువ్వు మాత్రమే ఉండాలి, ఎవ్వరు రావద్దు. ఎవరికైనా సరే, ఎవరికి వాళ్ళకి నీ తర్వాత బాధ్యతలు ఏమున్నాయో అది నువ్వు చూసుకో. ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చాడను, ఇప్పుడు చాలామంది ఉన్నారయ్యా ఈ ప్రపంచంలో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, అప్పుల కోసమో, దేనికోసమైనా చేయరాని తప్పులు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఆ అవసరం ఏదైతే ఉంటుందో అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తున్నారు. కానీ దానిలో కనుక చిక్కుకుపోయి ఉన్నట్టయితే జీవితాలు ఏమవుతాయి? ఇలాగే తయారవుతాయి. ఇతను మెయిన్ ఇక్కడ చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటో చెప్పమంటారా? గ్రాటిట్యూడ్ చూపించడానికి అతనికి వేరే దారులు కనపడలేదా అంటే లేదు, మానసిక బలహీనత అతనిది. ఏ మానసిక బలహీనత అని మాట్లాడొచ్చు నువ్వు? తనని తాను కంట్రోల్ చేసుకోలేనటువంటి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి మానసిక బలహీనత. గ్రాటిట్యూడ్ ఎమోషన్ని దాటి అది శారీరక ఎమోషన్లోకి వెళ్ళి, ఆ శారీరక ఎమోషన్ బలపడి యువతల కుటుంబాన్ని తెంచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అతను ఏం చేశాడు అంటే, ఇక్కడ ఉండేటటువంటి అపరాధ భావం అనేటటువంటి ఎమోషన్ నుంచి కూడా అతను బయటికి రాలేకపోయాడే. అందుకే వైఫ్ని కొట్టడం. అర్థమైందా? ఇప్పుడు తన చేసింది తప్పు అని భార్య ఎత్తి చూపిస్తుంది. ఇక్కడ ఆమె రాత్రి నుంచి కొట్టడం మొదలుపెట్టి తెల్లారుజామున వరకు ఆపాడంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది, అరే నీకు బాధ్యత లేదా? కూతుర్ని పెట్టుకున్నావు, అలా ఉండొద్దు, పరువు పోతుంది, దానికి పెద్దదవుతుంది, కాస్త వయసు వస్తుంది, అలాగే నేను నీ భార్యని, నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను, ఏదో ఒక టాపిక్ అమ్మాయి గుర్తు చేస్తూ ఉంటే
దాన్ని అతను తట్టుకోలేనటువంటి సిచ్యువేషను. ఇక్కడ అది ఉన్మాదంలోకి తీసింది. ఇక్కడ గ్రాటిట్యూడ్ ఉన్మాదంలోకి వెళ్ళి ఇవాళ పబ్లిక్గా ఆమంటే నాకు ఇష్టం, ఆమంటే నాకు ప్రేమ, నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆమె చాలా ఇది అని పబ్లిక్కి చెప్పేస్తే పబ్లిక్ రెస్పాండ్ కాదమ్మా? డెఫినెట్గా అవుతారు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. నీ జీవితం నీ ఇష్టము అనంటే ఈ రోజు నువ్వే టాపిక్ అయ్యావుగా జనాలందరికీ. అది ఎవరిచ్చారు అధికారము? నువ్వివ్వలేదా? ఎందుకు ఇచ్చావు? ప్రతి విషయంలోనూ నువ్వు హద్దులు దాటావు కాబట్టి ఆ దాటినటువంటి హద్దులు చివరికి నిన్నే బలి తీసుకున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు అతన్ని గమనించే తీరాలి. అతను లేడు కాబట్టి ఎలా గమనిస్తాడు అని అనుకోకండి. అలాంటి వేలో ఉన్న చాలా మంది తమని తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరికి పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. చాలా మంది మాట్లాడతారు ఎలా నాగరాజ్. ఉండాలి అనే దానికి. ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్తా. బయటికి చాలా మంది మాట్లాడతారు, వీడియోల్లో కూడా చాలా మంది మాట్లాడతారు, కానీ ఒక్కటే మాట, ఎట్లా అయినా బ్రతుకుతాం, మాకు ఇది లేదా, మాకు అది లేదా, ఏదేదో క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సమాజానికి మేమెందుకు చూడాలి, మేమెందుకు పట్టించుకోవాలి, మేమెందుకు చెయ్యాలి అని మాట్లాడతారు. కానీ తిరిగి 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 మళ్ళీ వీళ్ళు ఈ సమాజానికి సమాధానం చెప్పలేకే వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నటువంటి జీవితాలు కోకొల్లలు నాకు తెలుసు, మనందరికీ తెలుసు. వీళ్ళు సమాజంలో తల ఎత్తుకోలేక తిరిగి ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రపంచంలోకి రాలేక, వాళ్ళ యొక్క ప్రపంచం ఎక్కడుంది? సమాజంతో అనుసంధానమై ఉంది. క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేక ఈరోజు అతను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? ఆ అమ్మాయి చనిపోయిందని చేసుకోలేదండి, అతను డిక్లేర్ చేశాడు. ఆ ప్రేమావేశంలో ఆ మోహావేశాన్ని మొత్తాన్ని మీడియా ముందు వెళ్ళగక్కేశాడు. ఎస్, షీఈ్ మై లైఫ్ అని చెప్పేసాను, నేను ఆమంటే చాలా ఇష్టం అని చెప్పేసాను. అతనిలో ఉన్నదంతా బయటికి కక్కేశాడు. అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. రీల్ వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పిన తర్వాత రేపొద్దున ఆ బిడ్డ కానీ, తన కన్న బిడ్డ కానీ, తన కన్న తల్లి కానీ, తన కట్టుకున్నటువంటి భార్య కానీ రేపొద్దున లైఫ్లో క్వశ్చన్ చేస్తే మళ్ళీ వెనక్కి రావడానికి వీడలేదు. ఎమోషన్స్ చూడండి, కంట్రోల్ లేని ఎమోషన్స్, మన నోటి తొందరతనము, మన యొక్క అందుకే అంటారు ఎమోషన్లో ఏ డెసిషన్స్ తీసుకోవద్దు, ఏ మాటలు మాట్లాడద్దు అని చెప్తారు. కంట్రోల్, మన మైండ్, మన మనసు, మన నాలుక మన ఆధీనంలో ఎప్పుడు ఉండాలి. ఇక్కడ ఏంటి, అది డిక్లేర్ చేసేసిన తర్వాత ఎమోషన్లో డిక్లేర్ చేసేసాడు అతను. మన వాళ్ళందరూ గొట్టాలు తీసుకెళ్ళి పెట్టేశారు. పెట్టిన తర్వాత అతను చెప్పాలి, అతని ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఆవిడ వినడానికి ఆవిడలేదు. మీడియా ఉంది కాబట్టి మీడియా పరంగా జనాలందరికీ ఎమోషన్ పనిచేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత పర్మనెంట్గా ఆమె నా గుండెల్లో ఉండిపోయిందని నువ్వు చెప్పిన తర్వాత వీళ్ళు రేపొద్దున నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ఎక్కువ భాగము రీసెంట్గా ఆమెతోటే ఉన్నాడు, వీళ్ళతో అటాచ్మెంట్ లేదు. వీళ్ళ పట్ల అపరాధ భావం ఉంది తప్ప వీళ్ళ పట్ల ప్రేమ లేదు అతనిలో, వ్యామోహము. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఇతనికి ఎవరి మీద ప్రేమ లేదు, తన మీద తనకే ప్రేమ లేదు. కాబట్టే ఎలా వంగాలో అలా వంగిపోయాడు, ఎక్కడ వంగాలో అక్కడ వంగిపోయాడు. వంగిపోయిన తర్వాత తనకు అస్తిత్వాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయినటువంటి అస్తిత్వాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి అనడానికి తన మస్తిష్కం పని చేయలేదు. కాబట్టి అతను ఈరోజు ఈ పని చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.